డివైన్ సర్వీస్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మేము నీ సన్నిధిలో కూడి ఉన్నాము. మృతప్రాయమైన హృదయాలను జీవింపచేయము, చల్లబడినటువంటి విశ్వాసాన్ని అగ్నిలో మండించము. ఇక్కడ ఎవరెవరైతే ఈ సర్వీస్ను వీక్షిస్తున్నారో వారి మధ్య నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించుము తండ్రి. వినేవారి హృదయములలో నీ కార్యం జరిగించి మారు మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంశంలోనికి వెళ్లే ముందు బైబిల్లోని కొన్ని సత్యాలను మనం గ్రహించుకుందాం. నీవు మరియు నేను నివసిస్తున్నటువంటి ఈ లోకం ఎవరి కొరకు నియమించబడి ఉన్నదంట? కొలస్సీ 1:16 బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నది. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. నరుని కూడా సృజించాడు. ఇక్కడ ఆదికాండము 27వ నుంచి 1వ అధ్యాయం 27వ నుంచి చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు తన స్వహస్తాలతో ఒక నరుని సృష్టించి అతని వాయుగుండం ద్వారా ఆత్మను ఊదినట్లు మనం గమనిస్తున్నాం. మరి ఇతని సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి సమయంలో యేసుక్రీస్తుల వారు దేవుని కుడిపార్శ్వంలో ఉన్నట్లు మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ కీర్తనలు 110:1 దావీదు క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, యెహోవా నా ప్రభువుతో చెప్పాను, నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నాకు కుడిపార్శ్వమున కూర్చుండుమని చెప్పాను. అలాగుననే మార్కు 16:19 కూడా ప్రభువు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని సెలవిస్తున్నది. అంటే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో లేకున్నను, మరి అప్పుడు ఆదామును సృష్టించి తర్వాత ఈ లోకాన్ని విస్తరించమన్నప్పుడు వారు ఎప్పుడైతే ఏదోను తోట నుంచి అవ్వ మరియు ఆదాము చేసినటువంటి పొరపాటు వలన ఈ లోకంలో తోయబడిన తర్వాత పాపము అక్కడ నుంచే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపము విస్తరిస్తూనే ఉంది. సో అంచెలంచెలుగా జనాలు పెరిగిన కొద్దీ పాపము అనేకములుగా విస్తరించింది. ఎంతవరకు విస్తరించిందంటే దేవుడు పెట్టిన కొన్ని షరతులను కూడా వీరు పాటించలేనంత వరకు విస్తరించింది. దాని వలన దేవుడు ఒక పాత నిబంధనను సృష్టించి దానికి ధర్మశాస్త్రము అనే కొన్ని షరతులను పెట్టాడు. ఈ షరతులలో మొదటిది నిబంధన, రెండవది ఆజ్ఞ. నిబంధన అనగా దేవునికి రక్తం చిందిస్తే కానీ జరగండి. మరి ఆజ్ఞ ఆయన నియమించినటువంటి షరతులు. అది మోషేకు పలకల మీద కొన్ని సందర్భాల్లో దేవుడు వారికి తెలియపరుస్తాడు. మరి అప్పుడున్న షరతులలో దేవునితో వీళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ లేకుండేది. ఎలా మరి వీళ్ళు దేవునితో మాట్లాడాలంటే అంటే అప్పుడు ప్రధాన యాజకులు కానీ ప్రవక్తలు కానీ
ఉండేవారు. సో దేవుడు ఏదైనా వీరికి వర్తమానం చెప్పాలంటే అది ప్రవక్తల ద్వారా కానీ ప్రధాన యాజకుల ద్వారా కానీ వర్తమానము అందేది. ప్రధాన యాజకుడు వీళ్ళకి ఏమేం చేస్తుండేది అని అంటే, వీళ్ళు ఏదైనా పాపం చేసినప్పుడు కానీ దోషం చేసినప్పుడు కానీ వాటి పాప పరిహారార్థము బలులను అర్పించితేనే కానీ దేవుడు వాళ్ళకి అద్భుతం కానీ ఆశ్చర్యకార్యం కానీ చేయకపోతుండేది. సో అలా దేవుడు వారందరికీ ఒక షరతులను నియమించాడు. ఈ షరతులను వారు రాను రాను చాలా కఠినతరంగా ఉండడం వలన పాటించలేకపోవడంతో దేవుడు దీనికి నిమిత్తమై ఒక కొత్త నిబంధన సృష్టించాలి అని చెప్పి అనుకుంటాడు. దీనిని మనము హెబ్రీయుల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం నుంచి తెలుసుకోవచ్చు. నేను క్రొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తులో దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని ఆలక్ష్యం చేసి తినని ప్రభువు చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో ఉన్నప్పుడు దేవుడు పెట్టినటువంటి షరతులను వీళ్ళు పాటించలేకపోయారు కాబట్టి దేవుడు మళ్ళీ అలాంటి షరతులు వారు పాటించలేదు కనుక మరి ఒక నిబంధనను సృష్టించాలని దేవుడు క్రొత్త నిబంధనను సృష్టించాడు. మరి పాత నిబంధనకి ఈ కొత్త నిబంధనకి ఉన్న తేడా ఏమిటంటే, పాత నిబంధనలోనేమో కంప్లీట్గా దేవుడు తన ధర్మశాస్త్రంని నెరవేర్చింది. సో ధర్మశాస్త్రం ఎవరైతే పాటించలేరో వారికి అది వర్తించలేని కార్యక్రమం. కానీ కొత్త నిబంధనకు వరకు వస్తే కంప్లీట్గా దేవుని కృప మరి మేలు కలుగుతుంది అని చెప్పేసి ఆలోచించి కొత్త నిబంధనను తయారు చేస్తాడు. మరి పాత నిబంధనలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ కార్యంలైనను ఆ సృష్టిని కానీ లేదా ఆదాముని సృష్టించినటువంటి ఆ మొదటి పురుషుడైనటువంటి ఆదాముని కానీ తద్వారా ఈ కార్యం జయించలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఈ కార్యాలను అన్నిటినీ కొట్టివేసి వాటి నుంచి జయం పొందడానికి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపిస్తాడు. మరి ఆయన ఎవరు అనగా యేసుక్రీస్తు. ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి. త్రియేక దేవుడు అని అంటాం. త్రియేక దేవుడు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా. మరి తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, ఈ ఆదరణకర్త ద్వారా మనకేం జరుగుతుంది? తండ్రి సృష్టి యావత్తును తన కుమారుని కొరకు నిర్మించాడు. కానీ ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ లోపాన్ని సవరించుకోవడానికి కుమారుని తన పరిశుద్ధాత్మ శక్తితో కన్యక మరియ గర్భంలో జన్మించేలా చేసి మానవ రూపంలో ఈ లోకానికి పంపిస్తాడు. ఆయనే యేసుక్రీస్తు. మరియు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యోహాను 3:16 ఏం చెప్తున్నాడనంటే చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు అనుగ్రహించాడంట? ఆయన ప్రేమను పొందడానికి. ఎవరెవరైతే ఆయన ప్రేమను పొందలేకపోతున్నారో